సో ఇప్పుడు ఎనర్జీ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 23,117 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 30,552 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 25,974. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 40,523 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బీఆర్క్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 776. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 629. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 967. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 783 అయితే ఉందండి. సో దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ బీ ప్లాన్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 342. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 535. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 581. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 562 అయితే ఉందండి. సో దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. దీని హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 82 lakhs per annum అయితే ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 7 lakhs per annum అయితే ఉందండి. మీడియం ప్యాకేజ్ వచ్చేసి మనకి 15.6 lakhs per annum అయితే ఉంది. సో అలానే దీని ప్లేస్మెంట్ రికార్డ్స్ వచ్చేసి మనకి 90.3% అయితే ఉందండి. ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దామండి. సో ఇందులో 10 బాయ్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయి, 2 గర్ల్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయండి. హాస్టల్ ఫీ వచ్చేసి 96,000 per annum అయితే ఉందండి. సో అలానే బాయ్స్ హాస్టల్ కెపాసిటీ వచ్చేసి మనకి 4,000 ఉంది. గర్ల్స్ హాస్టల్ కెపాసిటీ వచ్చేసి మనకి 1,150 అయితే ఉందండి. పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సపరేట్గా గెస్ట్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో. అలానే మనకి రూమ్ టైప్ వచ్చేసి మనకి డబల్, ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే ఉంది. సో అలానే